హలో అండి, అందరికీ నమస్కారం. సో తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాప్ కేటగిరీ కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న నోటీస్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాలని KNR-UHS అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దీని గురించి అయితే ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వెరిఫికేషన్ సెంటర్ అయితే ఇదే అండి. చూడండి, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, లైన్ బిట్వీన్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండ్ యమహా షోరూమ్, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. మనకు లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, 6th రోజున 7th రోజున ఉంటుంది. ఇక్కడ మనకు టైమింగ్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ సర్టెన్ టైంలోనే రావాల్సి ఉంటుంది. సో 9 AM వరకు ఇక్కడ 6th రోజున అంటే 6/8/2025 మార్నింగ్ 9 AM ఫ్రమ్ 1 to 1,25,000 అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 నుంచి 1,25,000 మధ్యన ఎవరైతే ఉంటారో వాళ్ళు 9 AMకి వచ్చేసి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో మధ్యాహ్నం 12 గంటలకి 1,25,001 నుంచి 2,50,000 వరకు మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. తర్వాత 7th రోజున మార్నింగ్ 9 AM నుంచి 2,50,001 నుంచి ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో తెలంగాణకు సంబంధించి వాళ్ళందరూ కూడా 7th రోజున అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండి. ఆల్ ఇండియా ర్యాంక్ మీరు చూసుకొని మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడ స్లాట్ అనేది చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అండర్ క్యాప్ కేటగిరీ. తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారండి, అది కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మీరు చూడండి, క్యాండిడేట్స్ అటెండింగ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే రిటైర్డ్ అయింటే ఆర్మీలో నుంచి మీ ఫాదర్ కానివ్వండి మీ మదర్ కానివ్వండి రిటైర్ అయింటే కన్నా డిశ్చార్జ్ సర్వీస్ బుక్, PPO పెన్షన్ పేమెంట్ ఆర్డర్, తర్వాత ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ది రిలీజినల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత క్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటి? ఎవరైతే రిటైర్ అయినారో ఆర్మీ వాళ్ళు ఓకేనా. సో మీ మదర్ కానివ్వండి మీ ఫాదర్ కానివ్వండి. తర్వాత నెక్స్ట్, ఒకవేళ మీ మదర్ కానివ్వండి మీ ఫాదర్ కానివ్వండి ఇంకా సర్వీసింగ్లో ఉండింటే వాళ్ళు ఏం తీసుకువెళ్ళాలంటే సర్టిఫికేట్స్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ కోర్ట్ యాజ్ పర్ఫార్మ్డ్ అటాచ్ ఇన్ ద అనెక్షర్ 1. మీరు ఒకసారి అనెక్షర్ 1 చూడండి, క్యాప్ సర్టిఫికేట్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు అది తీసుకువెళ్ళాలి. అలాగే KSB ఎలిజిబుల్ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఎస్ అ క్యాప్ సర్టిఫికేట్. సో ఈ ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంటే ఇది కన్సిడర్ చేయరు. తర్వాత లేటెస్ట్ పే స్లిప్ ఆఫ్ సర్వింగ్ సోల్జర్ అలాంగ్ విత్ 1 జిరాక్స్, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ సర్వింగ్ సోల్జర్ అలాంగ్ విత్ 1 జిరాక్స్, తర్వాత డిపెండెంట్ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 జిరాక్స్. సో ఇదైతే సర్వింగ్ సోల్జర్స్ అయితే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ డొమిసైల్ గురించి, ఇక్కడ ఎవరైతే మనకు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీసింగ్ సోల్జర్స్ హూ ఆర్ డొమిసైల్డ్ ఇన్ తెలంగాణ బేస్డ్ ఆన్ ద పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై దెమ్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అండర్ క్యాప్ ఇన్ తెలంగాణ స్టేట్. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే సర్వింగ్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఫిల్అప్ చేసుకొని మీరు తీసుకెళ్ళండి, ఓకేనా. సో ఒకవేళ మీ డాడీ కానివ్వండి మా మమ్మీ కానివ్వండి సర్వింగ్ చేస్తుంటే ఇంకా సర్వీస్ ఉంటే కన్నా సో మీరు ఈ యొక్క సర్టిఫికేట్ని క్యాప్ సర్టిఫికేట్ని ఫిల్ చేసుకొని తీసుకోండి, ఓకేనా. సో అదేంటి అప్డేట్ అయితే తెలంగాణ MBBS BDS అడ్మిషన్స్ అయితే. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.